కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ పూజాది కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఈ రోజు అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని గావించారు. హైదరాబాద్ కాప్రో సర్కిల్ జమ్మిగడ్డలోని దేవీనగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 పోచమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాది కార్యక్రమాలు అత్యంత ఘనంగా 3 రోజులుగా నిర్వహిస్తున్నారు. 3 రోజులుగా విగ్రహ ప్రతిష్టాపన పూజాది కార్యక్రమాలు గావించిన అనంతరం మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని యంత్ర ప్రతిష్టాపన అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని వేద పండితులు వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ 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 పోచమ్మ తల్లి దేవాలయ చైర్మన్ గంగాధర్ రావు, వైస్ చైర్మన్ మహేష్ యాదవ్, జనరల్ సెక్రటరీ రమేష్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి విచ్చేయుచున్న భక్త మహాశయులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నారు. పూజాది కార్యక్రమాల అనంతరం భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో గణపతి పూజతో మొదలైనటువంటి పూజాది కార్యక్రమాలు మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవము నేడు అత్యంత వైభవంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా అశేష సంఖ్యలో భక్తాదులు పాల్గొని అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ యొక్క పూజాది కార్యక్రమాలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. మేళ తాళాల మధ్య అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన అత్యంత వైభవంగా జరిగింది. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మిగడ్డ దేవీనగర్ కాలనీ భక్తిమయంలో మునిగిపోయింది. అత్యంత వైభవంగా దాదాపు 3 రోజులుగా జరుగుతున్నటువంటి పూజాది కార్యక్రమాలలో అశేష సంఖ్యలో భక్త మహాశయులు పాల్గొని పూజా కార్యక్రమాలలో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నారు. అమ్మవారి కృపకు పాత్రులవుతున్నారు. పూజాది కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి భక్తుల కోసం తీర్థ ప్రసాద వితరణ, పూజాది కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ సభ్యులు. ఈ యొక్క పూజాది కార్యక్రమాలలో శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయ చైర్మన్ ఎం గంగాధర్ రావు, వైస్ చైర్మన్ మహేష్ యాదవ్, జనరల్ సెక్రటరీ పి రమేష్, జాయింట్ సెక్రటరీ బాబు యాదవ్, ట్రెజరర్ ఏవి రమణ, బి భిక్షపతి మరియు కమిటీ మెంబర్స్ కుమార్, విజయ్, మన్యం, శ్రీనివాస్, బాలరాజ్ మరియు శివకుమార్, సందీప్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా కమిటీ సభ్యులతో పాటు దేవీనగర్ కాలనీ వాసులు అమ్మవారి పూజాది కార్యక్రమాలలో పాల్గొన్నారు. सर्वहुतः भुजत्तामानिकज्ञरं बाहुराजन्यकृतः पूर्वतदक्षयद्वैषः अध्यावं शूद्रो अजायताम् जातः चक्षुर्योग्यो अजायत मुखादिन्द्रस्याग्निश्च प्राणाद्वायुरजायत आस्यादुदन्निष्करुणं तपस्तुवारे చిల్లర నాణ్యములని ఒక బేసాన్ని పెడతారు. ఎవరన్నా కారణం చేసుకోండి. ज्येष्ठराज ब्रह्मणां ब्रह्मणस्पदाय
అయిపోయింది ఇక్కడ ఇచ్చేయి. ఒక్కసారి ప్లేట్ ఇవ్వరా?
ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.